పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ దయను బట్టి ప్రభువా, రాత్రికాల సమయమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవాని స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రములు ప్రభువా. మా కుటుంబ సభ్యులను, స్నేహితులను, బంధువులను ప్రభువా క్షేమముగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్న యేసయ్య. అలసిపోయిన మా శరీరాలకు దేవాతని విశ్రాంతిని కలుగజేసి రాత్రికాల సమయం అంతా నీ కృపలో భద్రపరిచావు. అందును బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న మమ్మల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించండి, నీ కాపుదలనివ్వండి. కుడి ఎడమలకు తొట్టిల్లకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నీ దక్షిణ హస్తము తోడుగా ఉంచి దేవా నీవే కృప చూపించమని అడుగుతా ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో దేవా నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారు ప్రారంభించినటువంటి పనులు కొనసాగించడానికి మీరే సహాయం చేయండి. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, కృపగల దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం యేసయ్య. కనికరించండి, కాపాడండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. దేవా తండ్రి లోకంలో ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీకు వందనాలయ్యా. ఈ సమయంలో దేవా అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృప చూపించండి అయ్యా. సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీకు వందనాలు ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వారికి దేవా కనికరించండి ప్రభువా. నీకు వందనాలు, నీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు ప్రభువా. వారి మీద ఉన్నటువంటి నిందలను, అవమానాలు తొలగించమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో దేవా తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగంలో నెమ్మది, సమాధానం కలిగి ఉండటానికి నీ కృప చూపించండి ప్రభువా. ప్రతి సమస్య నుంచి బిడ్డలను తప్పించండి. నీకు వందనాలు గొప్ప దేవుడా. నీ స్తోత్రములు, కృపగల దేవా నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవాతని నీ సేవ చేస్తున్న సేవకుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి పరిచర్యలో నమ్మకంగా, యథార్థంగా కొనసాగడానికి మీరే సహాయం చేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతలు మీరు తీర్చమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో రాజకీయ నాయకుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభువా. తండ్రి మంచి పరిపాలన చేయటానికి జ్ఞానం ఇవ్వండి ప్రభువా. నీ కృప, నీ కాపుదలనివ్వండి ప్రభువా. నీ స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప, నీ కాపుదలను ఉంచండి. నీకు వందనాలు ప్రభువా. ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి, మీరే చేయిపట్టి నడిపించండి. నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.